ఇంకా ఏం చేయాలంటే ఇచ్చినటువంటి ఆస్తికి ఇంకా పైన ఎక్కువ ఇవ్వవలసినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆస్తిని ఎలా తేల్చాడు అంటే, ఎలా చెప్పాడంటే తలాంతులు అని చెప్పాడు. ఆస్తిని ఎలా చెప్పాడు? తలాంతులు అని చెప్పాడు అనమాట. కాబట్టి తలాంతులను ఇచ్చాడు. ఆ తలాంతులతోటి వాళ్ళు ఏం చేశారంటే వ్యాపారం చేశారు. వ్యాపారం చేసి ఏం చేశారంటే ఇచ్చిన ఆస్తిని వృద్ధి చేశారు. ఏం చేశారు? వృద్ధి చేశారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత 19వ వచనం చూసినప్పుడు, బహుకాలమైన తర్వాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. కాబట్టి ఇక్కడ ఆ యజమానుడు కొంతకాలం అయిన తర్వాత మరలా వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ యజమానుడు ఏం చూస్తున్నాడు? ఇక్కడ లెక్క చూస్తున్నాడు. కాబట్టి మొదట ఆస్తి అంటే తలాంతుల రూపంలో ఆస్తిని ఇచ్చాడు. ఎవరికి ఎలా ఇచ్చాడు? సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారు? వ్యాపారం చేశారు. వ్యాపారం చేసి దాన్ని వృద్ధి చేశారు. వృద్ధి చేసిన తర్వాత యజమానుడు వచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర లెక్క చూసుకుంటున్నాడు. లెక్క చూసుకున్నప్పుడు ఆయన మనం ఇక్కడ వాక్యంలో మనం గమనించినప్పుడు 20వ వచనంలో చూస్తే 5 తలాంతులు తీసుకున్నవాడు ఇంకొక 5 చేశాడు. 5 తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తి ఇంకొక 5 తలాంతులు చేశాడు. ఆ తర్వాత 2 తలాంతులు తీసుకున్నటువంటి వాడు కూడా ఏం చేశాడు? 22వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. చూడండి, 2 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేశాడు? మరలా 2 తలాంతుల్ని ఇంకా చేశాడు. అంటే 5కు 5 అంటే 10 చేశాడు. 2కు 2 అంటే 4 చేశాడు. 4 చేశాడు అనే విషయం మనకి కనిపిస్తా ఉంది. కాబట్టి 21, 23 వచనాల్లో మనం చూసినప్పుడు ఏమంటున్నాడంటే యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. కాబట్టి ఇక్కడ వృద్ధి చేశాడు. వృద్ధి చేసినటువంటి వానికి యజమానుడు ఏం చెప్తున్నాడంటే, నీవు నీ సంతోషంలో, నీ యజమానుని యొక్క సంతోషంలో ఏమంటున్నాడండి? నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. కాబట్టి యజమానుని యొక్క సంతోషము అనేటువంటిది మనం గమనించాలి. యజమానుని యొక్క సంతోషము. యజమానుడు ఏం చేశాడంటే తలాంతుని ఇచ్చాడు. యజమానుడు పని ఇచ్చాడు. ఆ పని చేయమని చెప్పాడు. కొంతకాలం ఇచ్చాడు. ఆ కాలం అయిన తర్వాత మరలా యజమానుడు వచ్చి చూసినప్పుడు వృద్ధి చేసినటువంటి వానికి ఏం చేశాడంటే, నీ యొక్క యజమానుని సంతోషములో పాలు పొందుమని చెప్పాడు. తర్వాత ఇది మనం పలుమార్లు చదివినటువంటి వాక్య భాగమే కాబట్టి నేను ఈ యొక్క ప్రభు చెప్పినటువంటి ఈ యొక్క మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పబడినటువంటి పరలోక రాజ్యాన్ని గురించినటువంటి చెప్పబడినటువంటి విషయాల్లో నేను మొత్తాన్ని డీటెయిల్ గా చెప్పట్లేదు. పైపైన మాత్రమే నేను మీకు అక్కడ ఏంటి మనం గ్రహించాల్సిన విషయం ఏంటి అనేటువంటిది మాత్రమే నేను మీకు చెప్పడానికి ఆలోచిస్తా ఉన్నాను. తర్వాత మనం చూసినప్పుడు రెండవ వ్యక్తి కూడా, అంటే 2 తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తి 2 తలాంతులు 2 సంపాదించినటువంటి ఆ వ్యక్తిని కూడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీ యజమాని సంతోషంలో పాల్గొనమని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత మనము చూడండి ఇంకొక వ్యక్తిని మనం చూస్తా ఉన్నాం. 24వ వచనం నుంచి చూసినప్పుడు, 1 తలాంతు పొందినటువంటి వ్యక్తి తనకి ఇవ్వబడినటువంటి తలాంతుని బట్టి యజమానుని ఏమంటున్నాడండి? తనకి ఇవ్వబడినటువంటి తలాంతుని బట్టి యజమానుని ఏమంటున్నాడు? విత్తని చోట కోయివాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? విత్తని చోట కోయివాడు అంటే పంట విత్తకుండా ఆ పంట దగ్గరికి వెళ్ళి ఉంటే ఏముండాలి? పైరు రావాలి. కుదిరిద్దా? తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమన్నాడు? చల్లని చోట పంట కూర్చుకుని వాడునైనా కఠినుడవు. ఏమంటున్నాడు? కఠినుడవు అని అంటున్నాడు. కాబట్టి నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టాను, ఇదిగో నీది నువ్వు తీసుకోమని చెప్పేసి చెప్పాడు.
కాబట్టి నీది తీసుకోమని చెప్పినప్పుడు అక్కడ ఆ యజమానుడు ఏమంటున్నాడంటే బలా అనట్లా, ఇక్కడ ఏమంటున్నాడు? ముందు చదవండి అది కూడా. సోమరివైన చెడ్డదాసుడా అంటున్నాడు. ఏమంటున్నాడు? సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తన చోట కోయవాదను, చల్లని చోట పంట కూర్చుకున్న వాడిని నీవు ఎరుగుదువా? అట్లయితే నువ్వు నా సొమ్ము ముందేమన్నాడు? దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? భూమిలో దాచిపెట్టాను అన్నాడే. అక్కడ పెట్టకుండా అట్లీస్ట్ నువ్వు సహకారుల దగ్గర ఉంచితే దానికి ఏమొచ్చిండేది? ఆ ఒక తలాంతికి వడ్డీ వచ్చిండేది. ఆ వడ్డీ అయినా వచ్చేది కదా అని చెప్పేసి అని చెప్పాడు. కాబట్టి ఆ తర్వాత ఏం చేశాడు? ఆ తలాంతు వాని ఎదురు నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇచ్చాడు. ఇక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తున్న 3 విషయాలు: 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. 5 తలాంతులు యజమాని యొక్క ఉద్దేశం ఏంటంటే 5 తలాంతులు ఇచ్చాను కదా, 5 తలాంతుల్ని ఏం వృద్ధి చేశాడు? ఏం వృద్ధి చేసింది? 2 తలాంతులు ఇచ్చాను కదా, 2 తలాంతుల్ని ఏమి వృద్ధి చేయబడింది? 1 తలాంతు ఇచ్చాను కదా, ఈ 1 తలాంతుని కనీసం ఎన్ని చేయొచ్చు? 2 చేయొచ్చు. ఒకదాన్ని ఏం చేయొచ్చు? 2 చేయొచ్చు. కనీసం 2 చేయడం తెలియకపోయినా ఏం చేయొచ్చు? వడ్డీ అన్న దాని మీద వచ్చేది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. కాబట్టి ఇక్కడ మనకి సంఘంలో ఇవ్వబడినటువంటి పనులను గురించి మనం ఆలోచిస్తా ఉన్నాం. తలాంతు అనేటువంటి విషయంలో సంఘంలో మనకి ఇవ్వబడేటువంటి పనులను గురించినటువంటి విషయాలుగా ఆలోచిద్దాం, ఊరికి ఆలోచిద్దాం. మరి గత 2 వారాలుగా అమ్మ మీతోటి చెప్తా ఉంది కదా, సంఘంలో మీరు ఒక్కొక్క పని మీరు తీసుకోవాలి, లేకపోతే ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ, మీ బాధ్యత ఏంటి, సంఘాన్ని గురించి మీకున్న బాధ్యత ఏంటి అని అడుగుతా ఉన్నారు కదా. సో ఆ బాధ్యతలను ఇక్కడ తలాంతులుగా మనం పోల్చి చూసినప్పుడు మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి, ఇన్ని సంవత్సరాలు మీరు చర్చికి వచ్చినటువంటి క్రమాన్ని అనుసరించి, మీ యొక్క భక్తి జీవితాన్ని అనుసరించి ఇక్కడ ఏం చేయబడుతుందంటే మీకు తలాంతులు ఇవ్వబడతా ఉన్నాయి. ఆ తలాంతులకి 1 సంవత్సర కాలం అనేటువంటిది నిర్ణయించుకుంటే ఆ 1 సంవత్సర కాలంలో 5 తలాంతులు ఇవ్వబడినటువంటి వారు ఏం చేయాలి? ఎన్ని చేయాలి? 10. 2 తలాంతులు ఇవ్వబడినటువంటి వారు ఏం చేయాలి? 4 చేయాలి. 1 తలాంతు ఇవ్వబడితే ఏం చేస్తారు చెప్పండి? మీకు 1 తలాంతు ఇవ్వబడింది అనుకుందాం. ఈ సాయంకాలం వేళ మీకు తలాంతులు ఇవ్వబడతాయి కదా, ఆ తలాంతులో మీకు 1 తలాంతు ఇవ్వబడింది అనుకోండి. అప్పుడు ఆ తలాంతుతో మీరు ఏం చేస్తారు? ఎందుకు? మీరు వాక్యంలోనే చెప్పారు కదా, గుంట తీసి దాంట్లో దాచిపెట్టేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏం చేసేవారు అడిగితే అప్పుడు నేనేం చేస్తాను? వాళ్ళకు పెద్ద తలాంతు ఇచ్చి నాకు చిన్నదాన్ని ఇస్తావా నువ్వు? వాళ్ళకి అట్లాంటి తలాంతు ఇచ్చి నాకు ఎట్లాంటి తలాంతు ఇస్తావా? కాబట్టి నువ్వు ఇచ్చిన తలాంతు నేను తీసుకెళ్ళి ఏం చేశాను? గొంట్లో పెట్టేశాను, ఇదిగో తీసుకొని తలాంతు అని చెప్పేసి రిజిస్టర్ ఇస్తారా? కాబట్టి ఇక్కడ మీకు ఇవ్వబడుతున్నటువంటి తలాంతు గురించి మీరు ఆలోచించాలి. ఇవ్వబడుతున్నటువంటి తలాంతు గురించి ప్రార్థించాలి. ఇవ్వబడుతున్నటువంటి తలాంతు దేవుని యొక్క మహిమ నిమిత్తం మీరు దాన్ని వృద్ధి చేసేటువంటి దాని నిమిత్తం మీరు ఆలోచించాలని వాక్యం మనకు తెలియజేస్తాం. నమ్మకమైన మంచి దాసుడిగా ఉండటం ఎలా? కొన్ని తలాంతులు నేను రాశాను. ఆ తలాంతులు అవుతాయో కాదో నాకు తెలియదు, కానీ ఊరికే రాశాను. ఒకసారి మీరు ఆ తలాంతుల్ని నేను చదువుతాను, చూడండి. ఆరాధించేటప్పుడు మైక్ అందించుట. ఈరోజు మధుశాలిని చేసింది ఆ పని. ఇంతకుముందు నానున్నప్పటి వరకు మైక్ నేనే అందిస్తూ ఉండేవాడిని. వాళ్ళు ఎవరు ఆరాధన చేస్తుంటే వాళ్ళకి నేనే ఇస్తూ ఉండేవాడిని. ఇప్పుడు నాకు వేరే రెస్పాన్సిబిలిటీస్ పెరిగినాయి కాబట్టి ఆ పని ఇంకెవరైనా చేస్తే బాగుంటుందని నేను వదిలేసాను. ఇంకా మైక్ ఇవ్వడం ఆపేసాను. ఆరాధన చేసేటువంటి వాళ్ళందరూ ఎవరు ఆరాధన చేస్తే వాళ్ళు ఆమేన్ అని చెప్తే అందరూ ఏం చేయాలి? ఆమేన్ అని చెప్పేటట్టుగా వాళ్ళ స్వరం అనేది వినిపించాలి. ఆరాధన జరిగేటప్పుడు మీకు మైక్ ఇస్తాం కదా,
ఆ మైక్ మన వరకే వినిపించేది, బయటకు ఉండదు. వాక్యం చెప్పేది మాత్రమే మేము బయటికి పెడతాం. ఆ మైక్ కొట్టడంలో బయటికి వినిపించేది ఏంటంటే వాక్యం వరకే, వాక్యం పాటలు అంతవరకే వినిపిస్తాయి. మీరు వ్యక్తిగతంగా ఆరాధన చేస్తారే అవేవి కూడా బయటికి వెళ్ళవు. ఓన్లీ మనకి వినిపించడం కోసం ఈ బాక్స్ అనే సౌండ్ లో వస్తుంది. కాబట్టి సంఘము ఆరాధన చేసేటప్పుడు అందరికి వినిపించాలంటే ఆ మైక్ అనేది ఏమవ్వాలి? ఎవరు ఆరాధన చేస్తే వాళ్ళ దగ్గరికి ఇవ్వబడుతూ ఉండాలి. కాబట్టి ఈ 2024లో అదొకటి తీసుకోవాలని కోరుకుంటున్నాను. చిన్న పిల్లలు సరిపోతారు. మన హెప్సీ కానీ, లేకపోతే మన మధుశాలిని కానీ, శ్రావణి కానీ, ఇలాగా చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు మన లక్కీ కానీ ఇలాగా వీళ్ళు ఏం చేయొచ్చు, ఇవ్వచ్చు అనమాట. అమ్మో నన్ను చిన్నపిల్లడు అనేసావా పాస్టర్ అన్నా అని అనుకోబాక, దేవుని సన్నిధిలో ఎంత పెద్ద మన వయసు, మన యొక్క స్థితిగతులు ఎంత పెద్దవైనా దేవుని సన్నిధిలో మనల్ని మనం ఎంతో తగ్గించుకోవటం చాలా మంచి విషయం. తర్వాత మనం చూసినట్లయితే రెండవ పని ఏంటది? రొట్టె రసం అందించటం. రొట్టె రసం అందించటం కూడా ఒక తలాంతు. అది డెడికేటెడ్ గా ఒకరి నుండి ఏం చేయాలంటే ఆ రొట్టె రసం అందించటం అనేటువంటి ఒక పనిని తీసుకోవాలన్నమాట. తర్వాత మూడో తలాంతు చేపలు వేయటం, తీయటం. ప్రస్తుతానికి చేపలు వేయటం, తీయటం సండే స్కూల్ పిల్లలు చేస్తున్నారు. సండే స్కూల్ పిల్లలు వచ్చి రాగానే వాళ్ళు చక్కగా అసలు ఈ చేపలన్నీ తీసి ఒక ఇద్దరు పిల్లలు కలిసి ఈ చేపలన్నీ వేస్తున్నారు. మళ్ళీ యూత్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ చేపలన్నీ కూడా తీస్తున్నారు. కాబట్టి చేపలు వేసేటువంటి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి దానిని సంఘం ఒక తలాంతిగా గుర్తిస్తుందా లేదా అనేది తెలియదు మరి నాకు. సో దాని గురించి ఆలోచించండి. తర్వాత నెక్స్ట్ ఇంకా చైర్స్ వేయటం, తీయటం. చైర్స్ సండే స్కూల్ పిల్లలు వేస్తున్నారు. తీసేటప్పుడు మన వీళ్ళు డేవి ఉన్నప్పుడు డేవి, రఘునాథ్, తర్వాత వీళ్ళందరూ కూడా తీస్తా ఉన్నారు. ఆ తర్వాత మైక్ ఆపరేట్ చేయటం నేర్చుకోవాలండి. మైక్ చర్చిలో ఉండేటువంటి యూత్ ఏం చేయాలంటే మైక్ ని ఎలా ఆపరేట్ చేయాలని తెలుసుకొని చేయాలి. మీ కెమిస్ట్రీ ల్యాబ్ లో, ఫిజిక్స్ ల్యాబ్ లో కూర్చొని చక్కగా అన్ని ఎలక్ట్రానిక్స్ అని తిప్పుతూ ఉంటారు కదా, అట్నే ఇక్కడ కూడా అన్ని నేర్చుకోవాలి. తర్వాత నెక్స్ట్ కెమెరా ఆపరేట్ చేయటం. ఇప్పుడు మనకి ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్, మన చర్చి ఛానల్ ఉంది. చర్చిలో జరిగే వాక్యాలన్నీ కూడా దాంట్లో పోస్ట్ చేయబడుతున్నాయి, షేర్ చేయబడుతున్నాయి. మీరు అప్పుడప్పుడు చూస్తున్నారని మేము నమ్ముతా ఉన్నాం. కాబట్టి వాక్యం అందుబాటులో ఉండటానికి, మనం ఇక్కడ బోధించేటువంటి వాక్యాలు అవైలబుల్ గా ఉండటానికి మనకి ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో మనం వాక్యాన్ని షేర్ చేస్తా ఉన్నాము. దాని గురించి కూడా ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలి. అర్థమైందా? మాటికి నేనే ఇక్కడ వాక్యం చెప్తాను, నేనే వచ్చి అన్ని టీవీ అన్ని పెట్టుకుని మళ్ళీ వచ్చి అంత చేయకూడదు. అవన్నీ మీరు ఏదైనా ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలన్నమాట. కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్ దాంట్లో మంచి ఫేమస్, తర్వాత రీల్స్ బాగా చేసేవాళ్ళు కాబట్టి చక్కగా మీరు అవన్నీ కూడా చేయొచ్చు. ఓన్లీ పురుషులే చేయాల్సిన అవసరం లేదు, స్త్రీలు కూడా చేయొచ్చు అని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా వాయిద్యాలు వాయించడం అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి కంచెలు కావచ్చు, అవి తాళాలు కావచ్చు, లేదా డ్రమ్స్ కావచ్చు, కీబోర్డ్ కావచ్చు, తబలా కావచ్చు, ఏదైనా పద్ధతిగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటా ఒక వాయిద్యం వాయించడం అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి అది మనం దేవుణ్ణి స్తుతించేటువంటి క్రమంలో మనం చప్పట్లతోనే కాదు, మనం ఎలాగ ఆరాధించవచ్చు, వాయిద్యాలతోటి, సంగీత నాదాలతోటి మనం దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి వారిగా ఉంటా ఉన్నాం. తర్వాత పాటలు పాడటం, ప్రార్థన చేయటం. పాటలు పాడటం అనేటువంటిది అందరూ నేర్చుకోవాలి కదా. కాబట్టి మీరు ఒక పాట పాడటం అనేటువంటిది చాలా మంచి విషయం అన్నమాట. మరి ఒక విషయం చెప్తాను, ఒక సందర్భం చెప్తాను. డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఆయన వాక్యం చెప్తాడు. ఆయన వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత ఈ రోజు ప్రభువుని నమ్ముకునే వాళ్ళు ముందుకు రండి వేలలో వస్తారు. అర్థమైందా? కాబట్టి బిల్లీ గ్రహం గారు వాక్యం చెప్పడానికి ముందు ఒక ఆయన పాట పాడతాడు. ఒక ఆయన ఏం చేస్తాడు? పాట పాడతాడు.
ఆ పాట ద్వారా అందరు ఏమవుతారంటే వాక్యం కోసం సంసిద్ధులు అవుతారు, వాక్యం వినటం కోసం ఏమవుతారు, సిద్ధపరచబడతారు. కాబట్టి వాక్యం కొరకు సిద్ధపరిచేటువంటి ఒక పాట ముందుగా పాడబడుతుంది. దానివల్ల వాళ్ళందరూ సిద్ధపడుతున్నారు, వాక్యం వింటున్నారు, ప్రభు అక్కడ కార్యం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏముంది, పాటలు పాడటం అనేటువంటిది ఒక వరం. వాక్యం చెప్పడానికి ముందు ఒక అరగంట టైం ఉంటుంది, అరగంటలో ఏదో పాటలు పాడాలి కాబట్టి పాటలు పాడుతున్నారు కాదు. పాటల ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు గొప్ప గొప్ప మేలులు చేస్తాడు. దేవుడు మనసుని ఆలోచింపజేసేటువంటి దాని దగ్గర పాటలు అనేటువంటి చాలా ప్రాముఖ్యతను వహిస్తాయి. ఆత్మానుసారంగా పాటలు పాడేటువంటి వరం అనేటువంటిది సంఘానికి ఇవ్వబడింది. మీరు పాటలు పాడటం అనేటువంటిది చెయ్యాలి. పాటలు పాడటం అనేది చాలా అవసరం అన్నమాట. కాబట్టి పాటలు పాడటం అనేది మీరు చెయ్యాలి. తర్వాత ఇంకా ఏం చెప్పాను, ప్రార్థన చేయటం అనేటువంటిది చాలా చాలా అవసరం అన్నమాట. అదొక తలాంతు అనేటువంటి విషయాన్ని గమనించాలి. తర్వాత ఇంకా ఏం చెప్తున్నానంటే బుధవారం బైబిల్ స్టడీలో వాక్యాన్ని బోధించడం. మన చర్చి వన్ మ్యాన్ షో కాదు, అర్థమైందా? మీరు బయటకు వెళ్తే ఏదో ఒక పాస్టర్ గారిని నిలబడి ఎల్లకాలం ఆయన చెప్తా ఉంటాడే, మన చర్చి అది కాదు. మన చర్చిలో సంఘ సభ్యులు ఉంటారు, సభ్యులు కూడా పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళు కూడా వాక్యాన్ని బోధించాలి. కాబట్టి ఇక్కడ ఆరాధనకి వాక్యాన్ని బోధిస్తున్నారు, రెండో వర్తమానానికి అప్పుడప్పుడు వేరే వేరే వాళ్ళు బోధిస్తున్నారు, నేను బోధిస్తున్నాను. మన సంఘం నుంచి వేరొక సంఘానికి కూడా మరి వెళుతున్నారు, వెళ్ళి అక్కడ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అయితే బుధవారం కూడా క్రమం తప్పకుండా ఒక వారం ఒకళ్ళు, ఇంకొక వారం ఒకళ్ళు, ఆ విధంగా మీకు నిర్ణయింపబడినటువంటి టైం. అంటే ముందుగానే మీరు ఏం చేస్తారని ఒక 2 వారాల నుంచి అడిగారు, మీరు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మేమే ఒక ప్లాన్ చేసి ఇస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి సాయంత్రం మీకు మీ తలాంతులు మీకు ఇవ్వబడతాయి. కాబట్టి ఒకవేళ బుధవారం వాక్య ధ్యానం అనేటువంటిది ఉంటే తప్పకుండా మీరు ఆ వారం ఏం చేయాలి, వాక్యం చెప్పాలి. కాబట్టి ఆ విధంగా వాక్యాన్ని స్టడీ చేయటం, వాక్యాన్ని బైబిల్ స్టడీ, వాక్యాన్ని స్టడీ చేయటం, వాక్యాన్ని బోధించటం అనేటువంటిది మనం నేర్చుకోవటం చాలా అవసరం. వాక్యం బోధించటం అనేటువంటిది ఆదివారం నేర్చుకోరు, ఆదివారం చర్చిలో నిలబడి వాక్యాన్ని బోధించడం నేర్చుకోరు. నేర్చుకోవటం కోసం బైబిల్ స్టడీ అనేటువంటిది మనం సపరేట్గా ఒక బుధవారం పెట్టుకున్నాం. కాబట్టి బుధవారం మనం వాక్యం నేర్చుకుంటాం అన్నమాట. తర్వాత నెక్స్ట్ ప్రతి నెల 7వ తేదీన ప్రార్థన పెడుతున్నాం. ఈ సంవత్సరం నుంచి 2024 నుంచి ప్రతి 7వ తారీఖు సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక మరలా ప్రారంభిస్తా ఉన్నాం. కాబట్టి ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడికను కూడా ఒక్కొక్క నెల ఒక్కొక్కళ్ళు నిర్వహించేటట్టుగా సిద్ధపడాలి. కాబట్టి అది కూడా మీరు చేయటం అనేది చాలా మంచిది అన్నమాట. ఇంకా ఆరాధనలో కూడా వాక్యం చెప్పటం, ఈ ఆరాధనలో వాక్యం చెప్పడం కొద్దిగా వేరు, అన్ని సంఘాల్లో వేరు, మన సంఘంలో వేరు. మన సంఘంలో ఎలా ఉంటుందంటే ఓన్లీ ప్రభు బల్ల ఆరాధన గురించే చెప్పాలి. ఇక్కడ నిలబడినప్పుడు ప్రభు బల్ల గురించి మనం వాక్యం చెప్పేటప్పుడు సిలువ ధ్యానాలు మాత్రమే చెప్పాలి. ప్రభు వారు సిలువలో చేసిన త్యాగాన్ని బట్టి మనం వాక్యం చెప్తే ఆ వాక్యాన్ని బట్టి అందరు ఏమవ్వాలంటే ఆరాధించడానికి సిద్ధపడాలి. కాబట్టి ప్రభుని ఆరాధించేటువంటి దాని నిమిత్తం సిద్ధపరిచేటువంటి వాక్యం అన్నమాట. మనం అది ఇక్కడ బోధించాల్సింది. రెండవ వర్తమానంలో మీరు సంఘ క్షేమం కోసం మీరు ఏదైనా సిద్ధపడి చెప్పొచ్చు, కానీ మొదటి వర్తమానంలో మాత్రం కేవలం దేని గురించి చెప్పాలి, క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ బల్ల గురించి మాత్రమే బోధించాల్సి ఉంటారు. కాబట్టి ఆ తేడాన్ని మనకు తెలియకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే ఏదంటే అది మనం ఇక్కడ చెప్తున్నాం, అలా చెప్పకూడదు. మనకి ఒక క్రమం అనేది మనం ఫాలో అవుతాం. కాబట్టి ఆ క్రమాన్ని అనుసరించే వాక్యాన్ని మనం సిద్ధపడాలి. ఆ తర్వాత నెక్స్ట్, ఇది మనం ఇంతవరకు చేయట్లేదు, దూర ప్రాంతాల్లో వార కూడికలు నిర్వహించాలి. ఇప్పుడు మన శారమ్మక్క అక్కడ ఉంటుంది, కొండ మీద అక్కడ ఉంటుంది. సో వారంలో ఒక రోజు మనకు గురువారం ఖాళీ కదా, గురువారం సాయంత్రమో మంగళవారం సాయంత్రమో అక్కడ దూర ప్రాంతంలో వారి ఇంట్లో ప్రార్థన పెట్టడం ద్వారా అక్కడ నుంచి అక్కడ ప్రజలకు మనం వాక్యం బోధిస్తే కొంతమంది మన వాక్యానికి దేవుడు కొంతమందిని నడిపించవచ్చు. వాళ్ళ ద్వారా మన యొక్క సంఘాన్ని మనం అభివృద్ధి పరచుకోవచ్చు. కాబట్టి అది ఒక క్రమం అనేటువంటిది కూడా ఒకటి ఇంత ముందు రోజుల్లో జరిగేది, మరి ఇప్పుడు జరగట్లేదు. కాబట్టి దాని గురించి కూడా తీర్మానించుకోవచ్చు అని తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఈ విధంగా
నాకు తెలియనటువంటి విషయాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి. సో వీటన్నిటిని బట్టి మరి సాయంత్రము మరి అమ్మగారు దాని గురించినటువంటి క్లారిటీ మనకి ఇస్తారు. దాన్ని బట్టి మనం ముందుకి వెళ్దాం. సరే, నమ్మకమైన మంచి దాసుడిగా ఉండటం ఎలా? అక్కడ 5 తలాంతులకు 5 సంపాదించాడు, 2కి 2 సంపాదించాడు, 1 సంపాదించలేదు. ఎలా, ఏం వ్యాపారం చేశాడు, ఎలా చేశాడు, దానివల్ల ఎలా లాభం సంపాదించాడు అనేది అక్కడ రాయలేదు, మనకి కూడా తెలియదు. కాబట్టి వేరొక వాక్య భాగాల్లో నుంచి మనం ఆ విషయాలను మనం నేర్చుకుందాం. ఏంటది? నమ్మకమైన మంచి దాసుడిగా ఉండటం అనేటువంటిది ఎలా? వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు ఎలాగా 5 తలాంతులు ఇస్తే ఇంకొక 5 తలాంతులు ఎలా సంపాదించగలిగారు? 2 తలాంతులు తీసుకున్నటువంటి వాడు ఇంకొక 2 ఎలా సంపాదించగలిగాడు? మరి 1 తీసుకున్న వాడు ఎందుకని 2 చేయలేకపోయాడు అనేటువంటి ఒక విశ్లేషణ మన బైబిల్లో మరొక వాక్య భాగాల నుంచి మనము చూద్దాం. సో వాక్యానుసారంగా చర్చిలో లేదా దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క కార్యక్రమాలను మనం నిర్వహించేటువంటి క్రమంలో మనం వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా నమ్మకమైన మంచి దాసుడిగా, నమ్మకమైన మంచి పనివాడిగా ఉండేటువంటి విషయాల్లో మనకి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని మొదట మనం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే బేసిక్ థింగ్స్ అన్నమాట. ప్రాథమికమైనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. దేవుని యొక్క సంఘంలో మనం ఏ పని చేయాలన్నా, చిన్న పని కావచ్చు, పెద్దది కావచ్చు, దానికి కొన్ని ప్రాథమికమైన కొన్ని అంశాలు ఉన్నాయి అన్నమాట. అంటే మరి చాపలు తీయటం, చాపలు వేయటం ఇలాంటివి కాదు, కానీ బోధింపదగినటువంటి విషయాలు, ప్రార్థించదగినటువంటి విషయాలు, ఎవరికన్నా మనం వాక్యం చెప్పేటువంటి విషయాలు, ఒక కార్యక్రమాన్ని తీసుకునేటువంటి విషయాల్లో మనకు కొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలు ఉంటాయి. వాటిలో మనము కట్టుదిట్టంగా ఉండాలి. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 42. చెప్పండి, అక్కడ 4 నియమాలు ఉంటాయి. ఏంటి చెప్పండి? అపొస్తలుల 4 నియమాలు ఆ విశ్వాసి తప్పకుండా పాటించాలి. కాబట్టి నమ్మకమైన మంచి దాసుడిగా ఉండాలి అనుకునేటువంటి వాడు తప్పనిసరిగా పాటించాల్సినటువంటి విషయాల్లో ప్రధానమైనటువంటిది ఏంటి? అపోస్తులుల 4 నియమాలను పాటించాలి. ఏంటా నియమాలు? మొదటిదేంటి? అపోస్తులుల బోధ, వాక్యము వినాలి. ఇక్కడ బోధింపబడే వాక్యము వినాలి. వాక్యం చెప్పేటానికి వెళ్ళిపోకూడదు. వాక్యం చెప్పేటానికి నాకు వేరే పని ఉంది, ఆకలి అవుతుంది, నేను వెళ్ళిపోవాలి అనే పరిస్థితి రాకూడదు. ఏం చేయాలి? వాక్యము వినాలి. వాక్యం వినే విషయంలో ఏమాత్రము మరి వేరే నిర్ణయాల్లోకి వెళ్ళకూడదు అన్నమాట. కాబట్టి సంఘంలో చెప్పబడేటువంటి వాక్యాన్ని తూచే తప్పకుండా వాక్యం వినాలి. రెండోది ఏం చేయాలి? సహవాసం ఉండాలి. సహవాసం ఇక్కడ ఏముండాలి చెప్పండి? సహవాసం ఉండాలన్నమాట. కొన్ని బ్యాప్టిస్ట్ తరహా సంఘాలు ఉంటాయి. ఆ సంఘాల్లో ఎవరుంటారంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అని ఉంటారు. ఎవరుంటారు? ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అని ఉంటారు. ఈ సెక్రటరీ, ట్రెజరర్ అసలు చర్చికి రారు. మీకు తెలుసా? అంటే అన్ని సంఘాల్లో కాదు, కొన్ని సంఘాలు వాళ్ళకి పెద్ద పట్టింపులు ఉండవు. నేను పనిచేసిన ఒక బ్యాప్టిస్ట్ చర్చిలో అయితే ఆ ట్రెజరర్ అసలు రాడు. ఎప్పుడు వస్తాడో తెలుసా? నెలకు 1 వారం వస్తాడు. ఆ వారం కూడా ఎప్పుడు? చందాలు లెక్క పెట్టే వారం అనమాట. ఆ రోజు వస్తాడు గ్యారంటీగా. ఆ రోజు ఏదయ్యా పాస్టర్ కొద్దిగా రొట్టె రసం చెప్పండి, తేవేంది నువ్వు తే అంటాడు. రొట్టె రసం గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమనుకుంటావు? మిగిలింది తీసుకురామంటున్నాను. ఆయన బాప్తిసం కూడా తీసుకోవాలా? వాక్యం వినడు. పాస్టర్ అంటే ఎగతాళిగా మాట్లాడతాడు. విశ్వాసుల గురించి మాట్లాడితే విశ్వాసంలో ఉండే లోపాలు ఎత్తి చూపిస్తూ ఉంటాడు. విశ్వాసంలో ఉండే లోపాలు ఎత్తి చూపిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఎవరు? అక్కడ ట్రెజరర్. ఎవరు? ట్రెజరర్. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఒక పనిని ఒప్పుకోవటం, ఒక పని చేయటం, ఒక పనిని నేను ఒక తలాంతుగా భావించి అది రెట్టింపు చేసేటువంటి క్రమంలో మొదట ఉండాల్సినటువంటి 4 ప్రధానమైన విషయాలు ఏంటి? మొదటిదేంటి?
అపోస్తుల బోధ, దేవుని యొక్క వాక్యం వినేవారై ఉండాలి. రెండోది ఏంటి? సహవాసం ఉండాలి. అన్ని మీటింగులకి వస్తా ఉండాలి. బుధవారం వస్తా ఉండాలి, స్త్రీల కూడికి వస్తా ఉండాలి. ఒక స్త్రీ అయితే స్త్రీల కూడికి వస్తా ఉండాలి. ఆ తర్వాత హోల్ నైట్ ప్రేయర్కి వస్తా ఉండాలి. సండే స్కూల్కి రావాల్సిన అవసరం లేదు, కానీ సండే స్కూల్ గురించి అబ్జర్వ్ చేసే వాళ్ళకి అయితే ఉండాలి. సండే స్కూల్ ఎలా జరుగుతుంది, ఆ పని ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఈ సంవత్సరం ఎంతమంది పిల్లలు ఉన్నారు సండే స్కూల్లో, వచ్చే సంవత్సరానికి ఎంతమంది అవుతారు, పెరుగుతున్నారా తగ్గుతున్నారా, టీచర్ గురించి పిల్లలు ఏమనుకుంటున్నారు, పిల్లల గురించి టీచర్ ఏమనుకుంటుంది, రకరకాలుగా అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏది ఎటు చేస్తున్నామని అడగాల్సిన అవసరం లేదు. వినాలి, తెలుసుకోవాలి. చర్చి డెవలప్మెంట్ అవుతుందా లేదా. ఆ యజమానుడు ఏం చేశాడు? తలాంతులు ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి? వాళ్ళు ఏం చేయాలి? దాంతో వ్యాపారం చేయాలి. వ్యాపారం చేస్తే ఏం రావాలి? దాంట్లో ఏం రావాలి? లాభం రావాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో అప్పగింపబడినటువంటి పని ద్వారా ఏం రావాలి? లాభం రావాలి, వృద్ధి చెందాలి. అలా చెందాలి అంటే ఆ పని నడిపించేటువంటి వ్యక్తికి 4 ప్రధానమైన విషయాలు ఉండాలి. ఒకటి అపోస్తుల బోధ, సహవాసము. మూడోది ఏంటి చెప్పండి? రొట్టె విరుచుట. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలా మంది రొట్టె విరవట్లేదు. బాప్తిసం తీసుకున్నారు, కానీ రొట్టె విరవటానికి ఇబ్బంది పడుతున్నారు. రొట్టె విరవటానికి ఇబ్బంది పడినోడు దేవుని యొక్క పనిని ఏం చేస్తాడు చెప్పండి? రొట్టె విరిచేటువంటి విషయంలో స్థిరంగా ఉండాలి. ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో ఆరాధిస్తున్నాడా, ఆరాధిస్తుందా, దేవుని యొక్క వాక్యాన్ని వింటుందా, సహవాసం ఉందా. సహవాసం విషయాల్లో మనం ఇంకొన్ని విషయాలు తర్వాత మాట్లాడదాం. కాబట్టి సహవాసానికి వస్తుందా, మరి తన యొక్క సాక్షి జీవితం ఎలా ఉంది, ఇవన్నిటిని మనము అబ్జర్వ్ చేయాలి. ఇంకా నాలుగోది ఏం చెప్పండి? ప్రార్థించుట. వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, సంఘంలో ప్రార్థన ఉండాలి, ప్రార్థనా జీవితం అనేటువంటిది వాళ్ళకి ఉండాలి. ఈ 4 ఏంటి తెలుసా? ప్రాథమిక అంశాలు మాత్రమే. ఇంటర్మీడియట్ చేరాలంటే ఏం పాస్ అయి ఉండాలి? అంటే 10th అనేది ఏంటిది? బేసిక్ అన్నమాట, ప్రాథమికమైన అంశం. దాని మీద నువ్వు తీసుకునే కోర్సుని బట్టి నీకు ఆ టెస్ట్ ఈ టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సైన్స్ మార్కులు, సైన్స్ ఎంపీసీ తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన టెస్ట్. కాబట్టి ఆ విధంగా ఉంటది. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే బేసిక్ గా 4 విషయాలు ఉండాలి. అపోస్తుల 4 నియమాలను పాటించేదిగా ఉన్నావా లేదా, నీ పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది ఆలోచించాలి. రెండో విషయం చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి వచనాలు ఉన్నాయండి. అన్ని నేను చదవలేను. అయితే దాంట్లో అవసరమైనటువంటి విషయాలు మాత్రమే నేను చదువుతా. ఎవడైనా అధ్యక్ష పదవి ఆశించిన ఎడల, ఇది అధ్యక్ష పదవి గురించి మాత్రమే. తర్వాత మనము కిందకు వస్తే కింద ఎక్కడ ఉందంటే అలాగు నేను 8వ వచనం, పరిచారకులు, పరిచర్య చేసేటువంటి వారు, పైన ఉన్నటువంటి అధ్యక్ష పదవి చేసేటువంటి వారు పరిచారకులు. సరే, ఎవరైనప్పటికీ కూడా నేను అన్ని విషయాలు ఇక్కడ నేను చదవలేను, కానీ మన యొక్క పరిస్థితికి అనుకూలించినటువంటి కొన్ని పాయింట్స్ మాత్రం నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. పరిచారకులుగా ఉండాలి అనుకునేటువంటి వారికి మొదట ప్రాథమిక అంశాలు ఉండాలి. ఈ ప్రాథమిక అంశాల తర్వాత ఇంకా ఏముండాలి అంటే, రెండవది ఏముండాలంటే నిందారహితుడై ఉండాలి. అక్కడ ఉన్నటువంటి 10 వచనాల్లో కొన్ని పాయింట్స్ చెప్తున్నా. బేసిక్ గా మనకి అవసరమైనటువంటి ఏంటది? ఫస్ట్ది నిందారహితుడై ఉండాలి. అతని మీద లేదా ఆమె మీద నింద మోపబడినటువంటి స్థితి ఉండాలి. నింద మోపబడని స్థితి ఉండాలి. నింద మోపబడినటువంటి వారిగా ఉండకూడదు. నిందలు అన్ని మోపబడి సాక్ష్యం చెడిపోయి ఇలాగా ఉండేటువంటి వారు దేవుని పని చేయలేరు. కాబట్టి నిందారహితులుగా ఉండాలి. ఇంకా ఎలా ఉండాలి? మర్యాదస్తుడిగా ఉండాలి. ఆ వ్యక్తితో మనం మాట్లాడితే ఆ వ్యక్తి ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, మనతో ఎలా మాట్లాడగలిగే వారిగా ఉండాలి, మర్యాదగా మాట్లాడాలి.
చెప్పండి, చర్చిలో మనకుండే మర్యాద పూర్వకమైన మాటలు ఎలా ఉంటాయి చెప్పండి. కొన్ని గ్రీటింగ్ వర్డ్స్ చెప్పండి అమ్మా, చూద్దాం. ఊరికే చెప్పండి, గ్రీటింగ్స్ చెప్పండి కొన్ని. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అది కాదు. మామూలుగా ఏదన్నా ఒక వ్యక్తితో మనం గ్రీటింగ్ వర్డ్ అంటే హలో, హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఇవన్నీ గ్రీటింగ్ వర్డ్స్. వీటన్నిటిని ఏమంటాం? గ్రీటింగ్ వర్డ్. చర్చిలోకి వచ్చినప్పుడు గ్రీటింగ్ వర్డ్స్ చెప్పండి ఏముంటాయి? ప్రైజ్ లార్డ్, వందనాలు, బాగున్నారా అన్న, బాగున్నారా అక్క, తమ్ముడు, చెల్లి అనేదానికంటే మంచి పద్ధతి ఏంటి? బాగున్నారా అన్న, బాగున్నారా అక్క. అంటే మీ చిన్నతనం నుంచి మా చిన్నతనం నుంచి మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మేము ఆంటీ, అంకుల్ అని పిలుస్తున్నాం. కానీ ఖచ్చితంగా మనం పిలవాలి అనుకుంటే ఎలా పిలుచుకోవాలి? అన్న, అక్క. స్వరం కూడా ఎలా ఉండాలి? మృదువైన స్వరంగా ఉండాలి. నీ మీద నాకు పీకల లోతు కోపం ఉంది. ఏముంది? పీకల లోతు కోపం ఉంది. కానీ బయటికి ఏం రావాలి? సౌండ్ చెప్పండి. ఏం రావాలి? అన్న, రండి అన్న, కూర్చోండి, మాట్లాడాలి మీతోటి. రండి అక్క, కూర్చొని మాట్లాడాలి, ఇలా రావాలి. అంతేగాని ఒక చర్చిలో మేము పొన్నూరులో ఉన్నప్పుడు గమనించేవాళ్ళం. పొన్నూరులో మా తాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమని పిలుచుకునేవాళ్ళు అంటే ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అన్న. వాళ్ళు ఈ ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అన్న అనేది పలికి వాళ్ళకి అది ఫిక్స్ అయిపోయి పెళ్ళక్క పెళ్ళన్న ఇట్లా ఫిక్స్ అయిపోయింది అన్నమాట. అంటే ప్రైజ్ లార్డ్ అక్క మొత్తం కలిపి పెక్క, ప్రైజ్ లార్డ్ అన్న కలిపి పెన్న, ఇంతే. మనం అంత దాకా పోవలసిన అవసరం లేదు. కానీ వందనాలన్నా, వందనాలక్క, బాగున్నారా, ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఈరోజు బైబిల్ చదువుకున్నారా, ఈరోజు ప్రార్థన చేసుకున్నారా, దేవునితో ఎలా ఉంది మీ రిలేషన్, ఇవన్నీ ఇలాగా మన యొక్క సంబంధం అనేటువంటిది, మన యొక్క పలకరింపు అనేటువంటిది ఉంటే చాలా మంచిది. కాబట్టి నిందారహితుడై ఉండాలి. రెండోది ఏంటి? మర్యాదస్తుడై ఉండాలి. మర్యాద అనేటువంటి విషయంలో ఏ మాత్రం మనం తగ్గకూడదు. మర్యాద చేసేటువంటి విషయాల్లో ఏ మాత్రం మనం ఎప్పుడు కూడా తగ్గనేకూడదు. ఇంకా ఏమన్నాడంటే బోధింపతగిన వాడు, ఏమన్నాడు? బోధింపదగిన వాడు, పని ఇవ్వబడినటువంటి వాడు, పని ఎవరికైతే ఇవ్వబడిందో వారు బోధింపతగిన వారుగా కూడా ఉండాలి. వాక్యాన్ని బోధించే వారుగా కూడా ఉండాలి. వాక్యాన్ని బోధించడం అంటే కేవలం స్టేజీ మీద నిలబడి బోధించేదే కాదు. ఒక నలుగురు కూర్చున్నారనుకోండి, నలుగురు కూర్చొని వాక్యం చదువుతున్నారనుకోండి, దాని యొక్క వివరణ చెప్పగలిగేటట్టుగా ఉండాలి. అలాగా మీరు సిద్ధపడుతూ ఉండేటువంటి వారిగా ఉండాలని వాక్యం బోధిస్తా ఉంది. ఇంకా ఏమన్నాడంటే సాత్వికుడై ఉండాలి. ఏమై ఉండాలి? సాత్వికుడై ఉండాలి. సాత్వికము, దీన మనసు అలాంటివి కలిగి ఉండాలి. దీన మనసు కలిగిన వాళ్ళు గొప్ప గొప్ప విషయాలను పెద్దగా కోరుకోరు. పలానా చోట మీటింగ్కి వెళ్దాం రండి అంటే కారు ఉందా అనకూడదు. కారు లేకపోయినా పర్లేదన్నా, నా దగ్గర బండి ఉంది, బండి మీద వస్తానని చెప్పగలిగేటట్టుగా ఉండాలి. సాత్వికం, దీన మనసు అంటే అవి అన్నమాట. చాందూరం పోవాలిగా, ఏదైనా బండి మాట్లాడారా, మనం బండి వెళ్దామా, బండిలో వస్తావు పోతావు, దాని డబ్బులు ఎవరు కడతారు? కాబట్టి అక్కడ ఏం కనిపించాలి? దీన మనసు కనిపించాలి, సాత్వికం కనిపించాలి. మనకున్నటువంటి పరిస్థితులను మించకుండా ఉన్న పరిస్థితుల్లోనే మనం పోయి రాగలిగేటట్టుగా మన పరిస్థితులను ఏం చేసుకోవాలంటే తగ్గించుకుంటా ఉండాలి. భోజనాలు పెడుతున్నారంటే చర్చిలు అంటే చికెన్ బిర్యానీనా? స్టార్టింగ్ చికెన్ బిర్యానీ దగ్గర ఉండకూడదు. ఏదో ఒకటి, ఏదో రైస్, పప్పుచారు ఏదో పెడతారు. లిమిటెడ్ గా ఉండాలి. అంతేగాని ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాల్లోకి పెద్దగా
గంభీరమైనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళకూడదు. ఇంకా ఏం చెప్పాడండి ఇక్కడ, మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండాలి. ఆ వ్యక్తి ఏమై ఉండాలంటే, ఆ తలాంతు ఇవ్వబడుతున్నటువంటి వ్యక్తి సమాజంలో, సంఘంలో మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండాలి. పలానా పని పలానా వాళ్ళకి ఇస్తున్నావు అంటే, అన్న వాళ్ళకి ఇస్తున్నావు, ఆ సహోదరుని గురించి నీకు తెలుసా, బయట అతని గురించి బయట తెలుసా నీకు, అలాంటి వాళ్ళకి నువ్వు పనిచ్చేది అనే మాట రాకూడదు. ఒకవేళ అలాంటి సాక్ష్యం ఉందనుకుంది, వాళ్ళకి పని ఇవ్వబడింది అనుకోండి, వాళ్ళకి ఇవ్వబడినటువంటి నెక్స్ట్ ఇయర్ కి వాళ్ళు మంచి సాక్ష్యం పొందే స్థితిలోకి రావాలి. నాకు ఒక పని ఇవ్వబడింది, ఆ పని నేను సంఘంలో చేస్తున్నాను, సాత్వికంతో మంచి సాక్ష్యాన్ని పొందినటువంటి స్థితి నాకు రావాలి అనేదిగా ఉండాలి. ఇక్కడ వాక్యం ప్రకారం అయితే మంచి సాక్ష్యం పొందిన వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి స్థితి కూడా ఉంది. తర్వాత ఇంకా ఏమన్నాడంటే, మొదట పరీక్షింపబడవలెను. మొదట ఏం చేయబడాలి? పరీక్షింపబడాలి. పరీక్షింపబడేటువంటి విషయాల్లో కొన్ని టెస్ట్లు ఉంటాయి ముందు. అర్థమైందా? ఏముంటాయి? టెస్ట్లు ఉంటాయి. ఏంటి ఆ టెస్ట్లు? ఏముంటాయి చెప్పండి. ఆ టెస్ట్లు ఏముంటాయి చెప్పండి. పోయి బబుల్ తీసుకురాపోండి. నీకు ఒక పెద్ద పని ఇవ్వాలని అనుకుంటున్నారు, కానీ ముందేం చేస్తున్నారు? ఒక బబుల్ తెమ్మంటున్నారు. ఏందన్నా, నేను బ్యాంక్ మేనేజర్ అయి ఉంటే నన్ను బబుల్ తెమ్మన్నారు. పోయి నా స్థితి నేను బబుల్ తెచ్చేదా పని, నా పని ఇక్కడ నాకు కాళ్ళు నొప్పిగా ఉంది అంటే, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు చెప్పు? ఎక్కడికి వెళ్ళావు? ఒక్క తలాంతు దగ్గరికి వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళావు? నాకు కాళ్ళు నొప్పిగా ఉంది, నేను చేయలేను, తలకాయ నొప్పి వస్తుంది అంటే ఈ మాటలన్నీ దేనికి సాదృశ్యమో తెలుసా? గుంట తీశాను, గుంటలో పెట్టాను, నీతోటి ఎందుకు వచ్చిన బాధ లేనిపోయింది, బబ్బులు తీసుకొచ్చినా మళ్ళీ ఇదేందో పులుగు బబ్బులు తేలేదు, లేకపోతే పూలు బబ్బులు తేలేదు అంటావు. విత్తన చోట కూర్చుకునేటువంటి వాడివి, చల్లని చోట ఏరుకునే వాడివి అని వాక్యంలో రాయబడి ఉంది కదా. కాబట్టి నీతోటి ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, నువ్వు బబ్బులు అన్నావు కానీ ఏ బబ్బులో మాకు చెప్పలేదు, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి నేను పక్కకి వెళ్ళిపోయానని అంటారు. అది ఒక్క తలాంతు యొక్క వివరణ అంటే అదే అనమాట. ఒక్క తలాంతు యొక్క వివరణలో నుంచి మనం ఆలోచిస్తే అలాంటి పరిస్థితులు మనం ఆలోచించాలి. వాళ్ళు సాకులు చెప్పేవాళ్ళుగా ఉంటారు, వాళ్ళు పని తప్పించుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు. పాము ఎందుకు వచ్చిన బాధ మనకి అనుకుంటారు. వీళ్ళందరూ ఎవరంటే ఒక్క తలాంతు కలిగిన వాళ్ళతోటి సమానం అన్నారు. ఏ తలాంతులో? ఒక్క తలాంతు అన్న. ఆ రోజు మీటింగ్ పెట్టావా? అబ్బా ఆ రోజు నాకు వేరే ప్రోగ్రామ్ ఉందన్న, నేను అటు వెళ్తున్నాను అంటే ఒక్క తలాంతు అని అర్థం అన్నాడు. దేవుని కోసం నువ్వు అర్పించుకునేటువంటి విషయం ఏంటి? దేవుని కొరకు నీ త్యాగం ఏంటి? దేవుని కొరకు నువ్వు చేసింది ఏంటి? ఉంటే రక్షణ పొందితే సరిపోయిందా? విశ్వాసిగా నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి అన్న. రామకృష్ణ అన్న చర్చిలో ఆ లాస్ట్ లో ఫ్యాన్ సరిగ్గా పని చేయట్లేదని తెలుసుకున్నారు. చెప్పాం, ఫ్యాన్ తీసుకొచ్చారు, అది బిగించలేదు. ఇంకా అసలు ఏదైనా బిగించాల్సింది బిగించలేదు, ఉంది. వీలైతే సాయంత్రం లోపల బిగించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, మంచి సాక్ష్యం పొందినటువంటి వాడై ఉండాలి. తర్వాత పరీక్షింపబడినటువంటి వాడై ఉండాలి. వారు ఇంకా ఏమని చెప్పాడంటే లాస్ట్ లో, తర్వాత వారు 10వ వచనం చదవండి. తర్వాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చు. కాబట్టి మీ యొక్క సాక్షి జీవితాన్ని, ఎన్ని సంవత్సరాలు మీరు సంఘానికి వచ్చినటువంటి పరిస్థితిని బట్టి మీ గురించి ఆలోచించి అమ్మగారు మరి డెసిషన్ తీసుకొని మీకు పని అప్పగిస్తారు. పని అప్పగించారంటే మీరు అనిందులై ఉంటారనే దాని యొక్క భావం అయి ఉంటుందని మీరు గ్రహించాలి. కాబట్టి ఆ తలాంతు, మీకు అప్పగింపబడినటువంటి తలాంతుని మీరు రెట్టింపు చేయాలి. మీకు ఏ పనైనా ఇవ్వచ్చు, మీకు ఏ పని ఇచ్చినా ఆ పని గురించి మీరు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? రెట్టింపు చేయటమే మీ పని.
ఏం చేయాలి చెప్పండి? రెట్టింపు చేయటం. నాకు ఏ పనైనా ఇవ్వనియండి, నాకు సంఘంలో ఇవ్వబడినటువంటి పని ఏదైనా కానివ్వండి, ఆ ఇవ్వబడినటువంటి పని నేనేం చేయాలి? రెట్టింపు చేయాలి. దాని గురించి మనం ఆలోచించుకోవాలి. మూడవ పాయింట్ కూడా చదువుదాం. చూడండి, ఫస్ట్ పాయింట్ లో ఏం చూసామంటే ప్రాథమిక అంశాలు చూసాం. నమ్మకమైన మంచి దాసుడిగా ఉండేటువంటి విషయంలో ప్రాథమికమైన అంశాలు చూసాం. రెండోది పరిచారకులుగా ఉండగోరేటువంటి వారికి కావలసినటువంటి లక్షణాలను మనం గమనించాం. మూడో పాయింట్ కూడా ఒక పాయింట్ చూద్దాం. చూడండి, సమయం అయిపోయింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. జీవ కిరీటం పొందాలి అంటే ఆ యజమానుని యొక్క విందులోనికి ప్రవేశించండి అన్నారే, ఆ విందులో ఇంకా ఏముండొచ్చు? ఆ విందులో ఇంకా ఏముండొచ్చు అంటే జీవ కిరీటం అనేది ఉండొచ్చు, బహుమతి ఉండొచ్చు, ఇంకా అంతకంటే గొప్ప విషయాలే ఉండవచ్చు. అది యజమానుని యొక్క సంతోషము. ఆ సంతోషంలోనికి మనం పోవాలి అంటే దానికి ముందు ఏముంటాయండి? శోధనలు వస్తాయి. దేవుని పని చేసేటువంటి క్రమంలో మీకు శోధనలు వస్తాయి. ఆ శోధనని మీరేం చేయాలి? శోధన సహించేటువంటి వారిగా ఉండాలని తెలియజేస్తా ఉన్నా. ఇప్పటి వరకు నమ్మకమైన మంచి దాసుడిగా ఉండుట ఎలా అనే విషయంలో బేసిక్ థింగ్స్ చెప్పాను నేను. ఇంకొక పాయింట్ కూడా ఉంది, అది చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. పర్వాలేదు, ఈసారి సమయం ఉన్నప్పుడు నేను ఆ రెండో పాయింట్ ని నేను మీకు తెలియజేస్తాను. సమయం అయింది కాబట్టి మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం. అందరూ కూడా వాక్యాన్ని అనుసరించి తీర్మానించుకోవాలి. తీర్మానింపబడాలమ్మా, మనం తీర్మానింపబడాలి. అవును, ఇన్ని సంవత్సరాల నుంచి నా యొక్క జీవితం, ఇన్ని సంవత్సరాలుగా నేను దేవుని సన్నిధికి వస్తా ఉన్నాను, ఇన్ని సంవత్సరాలుగా నేను దేవుని యొక్క వాక్యం వింటున్నాను, ఇన్ని సంవత్సరాలుగా నా యొక్క స్థితిగతులు ఇలా ఉన్నాయి. నాకు ఒక పని అప్పగింపబడితే, యజమానుడు ఇచ్చినటువంటి తలాంతుల వలనే మీకు ఒక పని అప్పగింపబడితే దానిని మీరు ఎలా నిర్వర్తించాలి? ఒక మంచి సేవకుడిగా, ఒక మంచి దాసుడిగా, బడా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునేటట్టుగా మీరు ఉండాలి అంటే ఎలా మీరు చేయాలి అనే విషయాల్లో కొన్ని బేసిక్ పాయింట్స్ మాత్రమే మీరు నేర్చుకున్నారు. ఇంకొద్దిగా మీకు బలాన్ని ఇచ్చేటువంటి విషయాలను ఈసారి మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ యొక్క మహా గొప్ప కృప చేత, దయ చేత, ప్రేమ చేత ఈ యొక్క ఆదివారం 31వ తారీఖు చివరి రోజు నీ సన్నిధిలో చేరి నీ యొక్క వాక్యాన్ని విని ఉండగా మీ కృప మాపై ఉంచమని కోరుతూ ఉన్నాం. శిష్యత్వములోనికి మేము వస్తూ ఉన్నాం నాయన. గృహ నిర్వాహకత్వపు పని అప్పగింపబడుతూ ఉన్నప్పుడు ఆ గృహ నిర్వాహకత్వపు పనిలో నాకు ఇవ్వబడినటువంటి పనిని నేను ప్రభువా, యజమానుడు నాయన యేసే ప్రభువా, బడా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పగలిగేటట్టుగా నాకు ఇవ్వబడినటువంటి తలాంతుని రెట్టింపు చేసేటువంటి క్రమంలో నేను ఏమేమి చేయవలసిన వాడిగా ఉన్నానో, ఎలా ఉండవలసినటువంటి వాడిగా ఉన్నానో, కావలసినటువంటి మెలకువలు నేను నేర్చుకుంటూ ఉండేటువంటి క్రమంలో కొన్ని వాక్య భాగాలు ఈ దినము ప్రభు నేర్చుకుని ఉన్నాను. సాయంత్రము మరలా ప్రార్థనలో చేరి వచ్చినప్పుడు నాయనా యేసయ్యా, నేను తీర్మానింపబడినట్లుగా సహాయం దయచేయండి. నీ యొక్క మాట చేత నాకు ఇవ్వబడినటువంటి పనిని నేను చక్కగా నిర్వర్తించుటకు కృప చూపండి నాయనా యేసయ్యా ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ దినము నీ సన్నిధికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాను. వారికి ఇవ్వబడుతున్నటువంటి పనులు ప్రభానైనా, వారికి ఇవ్వబడుతున్నటువంటి తలాంతుల విషయంలో ప్రభానైనా, వారు ప్రభానైనా ఇదిగో తండ్రి ఆయన యేసయ్యా ప్రార్థనా పూర్వకంగా ఆత్మతో సత్యముతో ప్రతి పనిని మీ ఎదుట ఉంచి మీ యొక్క చిత్తము చొప్పున ప్రభువా, నాకు ఈ పని ఇవ్వబడింది, నీ సహాయం ద్వారా మాత్రమే నేను దీన్ని కొనసాగించగలను అనేటువంటి విశ్వాసముతోటి నాయన
మరి ఆ పనిని తీసుకున్నటకు, ఆ తలాంతును తీసుకున్నటకు కృప చూపమని కోరుతూ ఉన్నాం. ప్రభా, ఈ దినం చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. వారి యొక్క జీవితంలో ప్రభా నాయన తండ్రి యవన కాలంలోనే నాయన యేసయ్య సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నట్లుగా నాయన మారు మనసు పొందేటువంటి కృప ప్రభా మీరు అందించమని కోరుతూ ఉన్నాను. రాజరక్షక నాయన సాయంత్రం జరిగే యవనస్తుల కూడికను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. రాత్రి జరిగేటువంటి ప్రార్థనలో ప్రభా నీ దాసుడు ప్రభా రావుని జోసెఫ్ గారు ప్రభా నాయన తండ్రి వాక్యాన్ని అందించబోతూ ఉండగా మీ కృప చూపమని కోరుతూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి నాయన. మేమందరము కూడా ప్రభా ఈ సంవత్సరం మీరు చేసిన మేలులను తలపోసుకుంటూ నాయన యేసయ్య ప్రభా సాక్ష్యం ఇచ్చేటువంటి వారిగా చేయమని కోరుతూ ఉన్నాం. సాక్ష్య జీవితం లేనటువంటి జీవితం నాయన యేసయ్య ప్రభా ఎందుకు పనికిరాని జీవితం ప్రభా. ఇదిగో తండ్రి మీరు చేసిన మేలులను తెలుసుకుంటూ కూడా మీరు చేసిన మేలులను ప్రభా మేము పొందుతూ కూడా ఆయన నీకు సాక్ష్యం ఇవ్వలేనటువంటి జీవితం, దౌర్భాగ్యమైనటువంటి జీవితం, అట్టి జీవితం నుంచి మీరు మమ్మల్ని విడిపించమని కోరుతూ ఉన్నాం. రాజరక్షక నాయన యేసయ్య ప్రభువా ఇదిగో తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలో చివరి రోజు నేను ఈ యొక్క ఆదివారంలో ఈ యొక్క కార్యక్రమం మేము ముగించుకుంటూ ఉండగా మీ యొక్క కృప, మీ యొక్క ఆశీర్వాదము, మీ యొక్క దీవెన మాపై ఉంచమని కోరుతూ ఉన్నాను. నూతనముగా సంఘంలో వస్తూ ఉన్నటువంటి నాయన యేసయ్య ప్రభువా ఇదిగో తండ్రి నాయన సహోదరి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. అయా యేసయ్య ప్రభువా నాయన అదేవిధంగా రాజేష్ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ఇంకా ప్రభా నాయన సంఘంలో చేరుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయించి దీవించండి నాయన యేసయ్య ప్రభువా. మీకే వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ సంవత్సరము మొదలు నుంచి చివరి వరకు ఇంతవరకు తోడుగా ఉన్నటువంటి దేవా ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మాకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ముగించబడింది, వెళ్ళవచ్చని తెలియజేస్తా ఉన్నా.